హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము కర్బూజాతో చల్లటి డ్రింక్ చేసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీ సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ఈ డ్రింక్ అన్నది. ఇప్పుడు ఏమేమి కావాలన్నది చూద్దాము. చూడండి, ఇది మస్క్ మిలన్ కట్ చేసుకున్నాను. కర్బూజా అంటారు కదా అది. క్రీమ్ మిల్క్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను. పాల్ పౌడరు, చక్కెర 1 స్పూన్ పాల్ పౌడర్ తీసుకున్నాను. 2 స్పూన్లు చక్కెర. ఇది సబ్జా గింజలు. ఇప్పుడు మనము ఈ క్రీమ్ మిల్కే కాకుండా మామూలు మిల్క్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. డైరెక్ట్గా పాలు వేసుకోకుండా మనం తీసుకున్న చక్కెర అండ్ మిల్క్ పౌడర్ని ఇలా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకోవడం వల్ల ఉండలు కట్టేస్తుంది. ఫస్ట్ ఇలా మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత బాయిల్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు మంచిగా మిక్స్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం మిగిలిన మిల్క్ కూడా వేసుకొని బాయిల్ చేసుకుందాం. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, ఫస్టే మనం మిల్క్ పౌడర్ అండ్ చక్కెర ఫస్టే మంచిగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ మనం మిల్క్ అన్నది బాయిల్డ్ చేసుకోవాలి. ఇలా మంచిగా కాయించుకోవాలి మిల్క్ అన్నది. చూడండి, సబ్జా గింజలు కూడా నానబెట్టుకుంటున్నాను. మిల్క్ అది కొద్దిగా దగ్గర పడాలి కాబట్టి మిల్క్ అన్నది ఆ లోపల సబ్జా గింజలు కూడా నానిపోతాయి. కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. ఒక కొద్ది వచ్చిన తర్వాత పాలు పొంగు వచ్చిన తర్వాత కుంకుమ పువ్వు వేసుకోవాలి. చూసారా, మనం ఇప్పుడు కుంకుమ పువ్వు వేసాం కదా, ఆటోమేటిక్లీ కలర్ మారిపోతుంది. కొద్దిగా దగ్గర పడితే చాలు. చూసారా, కలర్ కూడా మారిపోయింది. కొద్దిగా దగ్గర పడ్డది కదా. మరి ఎక్కువ ఇది డ్రింక్ కాబట్టి దగ్గర పడే అవసరం లేదు. కొద్దిగా దగ్గర పడితే చాలు. చూసారా, అలా చిక్కగా అయితే చాలు. ఇప్పుడు కట్టేసాం కదా, పూర్తిగా చల్లారేంత వరకు ఉంచుదాము. ఆ లోపల మనం ఇది కట్ చేసుకుందాం. కర్బూజాని మస్క్ మెలాన్ అంటారు కదా, ఇది గ్రైండ్ చేసుకునేదానికి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. పైన గార్నిష్ కోసం పొడి పొడిగా కట్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకునేసాను కదా. మిల్క్ కూడా ఆరిపోయాయి. సబ్జా గింజలు కూడా నానిపోయాయి. ఇప్పుడు మనము కప్పులోకి తీసుకుందాం. ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్నది కర్బూజా జ్యూస్ వేసుకొని ఆ తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజలు, వాటిని వేసుకోవాలి. వేసవి కాలంలో చాలా మంచిది కదా ఫ్రెండ్స్ ఆరోగ్యానికి. ఇలా మనం అప్పటికప్పుడే తాగే అవసరం లేదు. చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు. అప్పటికప్పుడే తాగేయాలంటే కూడా తాగేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్టింగ్గా బాగుంటుంది. సరే, పైన మనం చేసుకున్నాం కదా మిల్క్, అది వేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసుకొని, సరే ఎంత కలర్ఫుల్గా ఉందో. మన బాడీ చాలా కూల్ అవుతుంది ఇలా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల. మనం కట్ చేసుకున్నాం కదా, అది చిన్న చిన్నగా కర్బూజాని పైన వాటిని వేసుకుందాం గార్నిష్ కోసం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పూర్తిగానే. మన వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో పూర్తిగా చూసి మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.